మీరు దేశం మీద పడ్డారా? మనుషుల మీద పడ్డారా? మతాల మీద పడ్డారా? దేని మీద పడి మీ ఫైటింగ్ దేనికోసం? మన ధర్మం ఎవరిని విభజించమని, ఎవరిని దోచుకోమని చెప్పలేదు. అభాగ్యులు, అడక్కదినే వాళ్ళు ఎక్కున్నారని చెప్పేసి మదర్ తెరిసా వచ్చి మన దేశానికి ఎంతో హెల్ప్ చేసింది. ఆమె మన దేశానికి చేసింది మేలువా? కీడువా? ఏం చేసింది ఆవిడ? నేను విన్నాను మీ నోటి ద్వారా. ఈ సెక్యులరిజం అనే పదాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చినవారు గాంధీజీ అని అంటారా? అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీనివల్ల మత కొల్లాలు వచ్చే అవకాశం ఉందంటారా? సాధువులకు కొన్ని విధానాలు వేరుంటాయి, మరి మీరు దీనిపైన ఎందుకు వచ్చారు? చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఆ చైర్లో కూర్చుని, నేను ఈ చైర్లో కూర్చుని ఇది నాదే అంటే కాదు. అప్రాక్సిమేట్ ఎంతమందిని కన్వర్ట్ చేసి ఉండొచ్చు? నమస్కారం సార్. హరే కృష్ణ. మీరు దేశం మీద పడ్డారా? మనుషుల మీద పడ్డారా? మతాల మీద పడ్డారా? దేని మీద పడి మీ ఫైటింగ్ దేనికోసం? నేను దేని మీద పడలేదు, ఎవరి మీద పడలేదు. మన పూర్వులు ఇచ్చినటువంటి ఈ గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ నాశనం చేస్తున్నారో వాళ్ళ మీద పడ్డారు. అలా చెప్పుకోండి. ఎందుకంటే మన ధర్మం ఎవరిని విభజించమని, ఎవరిని దోచుకోమని చెప్పలేదు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడా హిందువుల చేత దోచుకోబడిన, దాడి చేయబడిన, ఆక్రమించబడిన, కబ్జా చేయబడిన, తయారు చేయబడిన దేశాలు, ప్రదేశాలు, అలాంటి ఉద్దేశాలు లేవు. కానీ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మనని అణిచివేయడానికి నిరంతరం కుట్ర జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అది ఇక్కడ స్వదేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు, స్వధర్మంలో ఉండి అధర్మం చేసేవాళ్ళు కావచ్చు, లేదు పరమతాల్లోకి వెళ్ళి పాడైన వాళ్ళు కావచ్చు. అంతే. అన్యాయం జరుగుతుందండి. ఏంటి అన్యాయం? మీకు ఇప్పుడు రీసెంట్ ఒక 10 నిమిషాల క్రితం జరిగిందే చెప్తాను. చెప్పండి. సున్నిపెంట, శ్రీశైలం దగ్గర, శ్రీశైలం దగ్గర సున్నిపేట. అక్కడ గిరిజన ఆవాసం గురుకుల ఉంది. అక్కడ ఇప్పుడు వాళ్ళు కిస్మిస్ చేస్తున్నారు. మన వాడు ఎవరో వెళ్ళి అడిగితే మేము చేస్తాం, ఏమైనా చేసుకో బరాబర్ అని చెప్పారు. ఆ గిరిజన గురుకులం నడిచేది దేనికోసం నడుస్తుంది? వాళ్ళకి విద్య కోసం. వాళ్ళకి ఈ అక్కర్లేని దరిద్రాన్ని అంటించడం ఎంతవరకు సబబు? క్రైస్తవం అనేది ప్రపంచాన్ని విభజించే ఒక రోగం. పోనీ అతను ఏదో త్యాగం చేశాడు, వాడు వచ్చాడు, వాడు చచ్చాడు, వాడు కాచాడని ప్రాపగేట్ చేస్తారు. పోనీ మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా మాట్లాడదాం. మన కోసం ఎవరు వచ్చారు, మన కోసం ఎవరు చచ్చారు, మన కోసం ఎవరు రక్తం కాచారు? అల్లూరి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, వాళ్ళు హీరోలు. వాళ్ళు ఈ దేశం కోసం వచ్చారు, చచ్చారు, రక్తం కాచారు. వాళ్ళ గురించి మాట్లాడు. అసలు మనకు సంబంధం లేని, ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని ఆ దౌర్భాగ్యం మన మీద ఎందుకు రుద్దుతారు? శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంట అనే విలేజ్ లో గురుకులం ఉంది. ఆ గురుకులంలో ఇది చేస్తున్నారు. అంటే చిన్న విద్యార్థులు 10th క్లాస్ లో మాత్రం పిల్లలు మాత్రమే ఉంటారు దాంట్లో, గురుకులం అన్నప్పుడు. వాళ్ళ మీద వీళ్ళు అది ఎక్కిస్తున్నారు. వాడెవడో వచ్చాడు, వాడెవడో చచ్చాడు. అనేది
ఆ మతం ఎవరికైనా గొప్పదైతే అయి ఉండొచ్చుగాక. మాకు అవసరం లేదు, అది మైండ్. ఓకే. మాకు అక్కర్లేని దరిద్రం మన మీద ఎందుకు రుద్దాలి? ఈ దేశం ఋషి భూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి. పోనీ ఇప్పుడు ఎవరైతే మేము మారేము, మేము వేరే మతం అంటున్నారో వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ సర్టిఫికేట్లు కానీ, వాళ్ళ జీవితాలు కానీ ఏది వాళ్ళు చెప్పినట్టే ఉండదు. వాడి పేరు వాడు చెప్పిన బుక్లో ఉండదు, వాడి సర్టిఫికెట్ దానికి సంబంధించి ఉండదు. అటు ఇటు కాని బతుకుగా తయారు చేస్తూ, దేశ వ్యతిరేకంగా, ధర్మ వ్యతిరేకంగా తయారు చేస్తూ ఈ వాతావరణాన్ని పాడు చేసే వాళ్ళని వ్యతిరేకించుకుని ఎలా ఉంటాం? చెప్పండి. శివుడు అంటే ఏం గుర్తొస్తుందండి? నీళ్లు. మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు దళాలు ఇంటి ముందే ఉంటాయి, ఫ్రీ. నీళ్లు ఫ్రీ. అలా సులభంగా దొరికేటువంటి శివుణ్ణి వదిలేసి ఓ ఎండిపోయిన శవాన్ని గాడ్ అని, ఫ్రాడ్ని ప్రచారం చేస్తూ, మ్యాడ్ పీపుల్ని తయారు చేస్తూ, వాడేమో రేపొద్దున్న మేము జెండాకి సాల్యూట్ చేయమంటాడు. జాతీయ జెండాకి. మొన్న పోయిన ఆగస్టు 15కి తమిళనాడులో ఒక లేడీ టీచర్ మాకు యెహోవాడు చెప్పాడు మేము జెండాకి సాల్యూట్ చేయమని. సర్టిఫికేట్లో హిందువే, పేరు కూడా మన పేరే. ఈ దిగజార్చుడు మతాన్ని ఎందుకు మనం ఎంటర్టైన్ చేయాలి చెప్పండి? సార్, మీరు ఇప్పుడు అన్న దాంట్లో ఒక విషయం తీసుకుంటే, శివుడికి నీళ్లు బిలోపత్రం అన్నారు. మరి పాలతో, నెయ్యితో, పెరుగుతో, పంచామృతాలతో చేస్తారు. మనం చేసినప్పుడు మరి ఇవన్నీ వృధాగా పోతున్నాయి కదా, వాటిని కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. మీరు శివుడు నన్ను అభిషేకం చేయమని అడగలే, అవి కొంతమంది పిల్లలకి ఏమన్నాడు, మీరు ఎందుకు అభిషేకం చేస్తున్నారని కొంతమంది క్వశ్చన్ చేసే తీశారు కదా. కొంతమంది వాటి మీద వీడియోలు వచ్చినాయి, రకరకాలుగా వచ్చినాయి. అవును, పీకే సినిమా కూడా దాని గురించే ఉంది. వన్ ఆఫ్ ది రీజన్ కూడా అది. అవును. మరి అభిషేకం చేయొచ్చా, చేయకూడదా? అవి ఫ్రీగా పంచాలా, దేవుడికి ఇష్టపూర్వకంగా చేయాలా, చేయకూడదా? మీ సమాధానం ఏంటి? అలా అభిషేకం చేసి అలా చాలా దేవాలయాల్లో అవన్నీ చాలా వీధి కుక్కలకి, చాలా మంది వీధి బాలలకి పంచి పెడతారు యాజ్ ప్రసాదం. ఓకే. ఓకే. అన్ని చోట్ల అవి డ్రైనేజ్కి పోవు. నెంబర్ 1. ఓకే. చాలా మందికి, వందల మందికి ప్రసాదంగా వెళ్తుంది. ఉజ్జయినిలో కూడా అది ఒక సమాధానం ఉంది. రెండోది, ఆవుని కోసుకు తినే బ్యాచ్ ఈ ఆవు పాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం కదా. ఓకే. ఏమన్నా ఆవుని రక్షించేవాడు అయితే దీని గురించి మాట్లాడితే ఒక అందం. నువ్వు బక్రీద్ కోసే ఆవుల గురించి మాట్లాడు. నేను వాడి పేరు అమెరికాను అలా తీసాడు. ఎందుకు అలా ఒక పీనుగు మీద చెద్దలు కప్పుతారు వేస్ట్గా? అక్కడ ఏమన్నా ఉంటుందా? మనిషికి ఇస్తే చలికాలం పనికొస్తుంది అని చెప్పుంటే ఎంత బాగుంటుంది అంటే. ఇప్పుడు కూడా మేము వస్తాం కాదు, మనం వచ్చామా, వచ్చేప్పుడు ఆ ఎడం పక్కన ఒక దర్గా, ఆ ఫ్లైఓవర్ కింద వచ్చేప్పుడు అక్కడ అతను మనకు పెడుతున్నాడు చెద్దరు లేవు. దేనికి చెద్దరు? పీనుక. సెక్యులరిజం అంటే అలా తీసుంటే బాగుండేది కదా, అలా తీలేదే. ఒరే, ఆవు పాలిస్తుంది, ఆ పాలతో మన పిల్లలు మనం బతుకుతాం, మన కాఫీ, టీలు, మజ్జిగలు, పెరుగులు, పన్నీరు అన్నీ వస్తాయి. ఆవును చంపద్దు, ఆవును తినద్దు, మన పండగ కోసం ఆవును చంపడం తప్పు అని పీకేలో చెప్పుంటే ఎంత ఓకేగా ఉండేదంట. ఆవు హిందువులది కాదు, అది ఫస్ట్ పాయింట్. ఎవరిది మరి? ఆవు మనుషులది. ఆవు మనుషులది. నీళ్ళు ఎవరివి? నీళ్ళు హిందువులు కాదు, నీళ్ళు అందరివి. ఆకాశం ఎవరిది? అందరిది. మట్టి ఎవరిది? అందరిది. ఆవు కూడా అందరిది. సో ఆవును తినేవాడు, అమ్మేవాడు, కోసేవాడు ఈ నాట్ హ్యూమన్. హ్యూమన్స్ కాని వాళ్ళు ఎందుకు ఉండాలి భూమి మీద? మీరన్న మాటని తీసుకుంటే ఆవు అందరిది అన్నాం. ఆవు అందరిది అన్నప్పుడు మాది కూడా ఆవు. మీరు పాలు తాగుతారు, దాని పేడతో తీసుకుంటారు, మేము తింటాం. తేడా ఏముంది దాంట్లో అనొచ్చు కదా వాళ్ళు కూడా. మాది అంటే రక్షించడానికి మాది.
మాది అనుకున్నప్పుడు మేము రక్షించవచ్చు. మాది అన్న దాంట్లో అర్థం ఉమ్. రక్షించడానికి, మింగడానికి నీకు మాది అనడం కుదరదు. ఎందుకంటే అది మేలు చేస్తుంది. మేలు చేస్తూ పాలిస్తూ ఉండేదాన్ని కీడు చేసే దరిద్రుడు మాది అనడానికి హక్కు ఎలా ఉంటుంది? ఓకే. మీ అబ్బాయి మా అబ్బాయిలో అంటాడు, అందుకని ఆయన మేము అమ్మేసుకుంటాం, అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం హ్యుమానిటీ బేస్ మీద జీవించాలి. నేను ఒక ఫోన్ వచ్చింది పాలకొల్లు దగ్గర, ఎడ్ల బజార్ పాలకొల్లులో. ఓకే. ఆ ఎడ్ల బజార్లో రోజు కొన్ని వందల ఆవుల్ని లారీలో కుక్కి మోసుకుపోతున్నారు, ఏమన్నా చేయాలి అని. అలాగే మనకు హైదరాబాద్లో రోజు కొన్ని ఆవులు లారీలు పడుతూ ఉంటారు. ఎన్ని ఆవులు పట్టగలరు, పట్టిన ఆవులు ఎన్నింటిని రక్షించగలరు? ఇప్పుడు మనకి ఫోన్ వచ్చింది, ఎమరాల్డ్ విజయరామ్ గారు, రేపటి నుంచి ధనుర్మాసం. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు ఏం పెట్టాలి? ఆవుపేడ, గొబ్బెమ్మ. అన్నమయ్య కీర్తనలో కూడా చెప్పారు, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులగా చెడి కొండొక శిశువుకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. గొబ్బెమ్మలు అంటారు. గొబ్బెమ్మలు ఆవు పేడ తయారు చేసి ఒక ఆకులో పెట్టి ఇంటి ముందు పెట్టి అందులో ఒక పువ్వు పెట్టి దానికి బొట్టు పెట్టి, అంటే మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పిల్లలు ఫిజికల్ వీక్గా ఉన్నారు, మనం చూస్తున్నాం ఇప్పుడు. ఎవరి పిల్లలైనా 10 ఏళ్ళకే కళ్ళజోడు, షుగరు, 13 ఏళ్ళ గుండెపోటు, ఫిజికల్లీ వీక్. ఇంకా మెంటల్లీ ఎటువంటి వీకో మనకి తెలుసు. ఇంకా స్పిరిచువల్ జోక్. మానవ జీవితం ఇంత గొప్ప జన్మ, ఇంత గొప్ప దేశంలో పుట్టి నువ్వు ప్రకృతిని పాడు చేసి నీకు గెయిన్ ఏముంది? పెయిన్ తప్ప. ఇప్పుడు మీరు నన్ను కారులో తీసుకొచ్చారా? అవును. బాగానే ఉందిగా, బాగానే వచ్చాంగా. అవును. ఈ కారు తెచ్చావు, ఇంకోటి ఏదన్నా BMW తేవచ్చు కదా అంటే దాన్ని బలుపు అంటారు. మరి ఆటోలో తేలేదు కదా, మంచి కారులో తీసుకొచ్చు కదా. ఇప్పుడు దీన్ని వదిలేసి నువ్వు ఏదన్నా ఇంకొక డొక్కు సైడ్లో కోసం ప్రయత్నం చేస్తే అది ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. ఉండే కొద్దీ పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళకూడదు కదా. అంతే కదా. ఒక వ్యక్తి జీవించడానికి జంతువులు చంపడం అవసరం లేదు, ఇది స్టేట్మెంట్. మీరు తప్పుని రుజువు చేయండి. మీ స్టూడియో సాక్షిగా నేను క్షమాపణ చెప్తాను. నేను ఒక్క భోజనంతో జీవిస్తున్నాను. ఇందాక 4ంటికి నా భోజనం అయింది, మళ్ళీ రేపు మధ్యాహ్నం ఎప్పుడో ఉన్నా కదా. మరి ఎన్ని జంతువుల్ని చంపి వాటి ఉసురు తీసుకుంటూ అన్ని జీవుల్ని బాధించి నువ్వు సాధించేది ఏంటి? అది కాక నీకు ఉపకారం చేసేది బాధాకర విషయం. మీరు ఎప్పుడైనా ఇక్కడ పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి ఉంటారేమో, తినుంటారేమో. కాఫీ 250, లేకపోతే టీ 300, ఏదో ఇడ్లీ 500, ఇలా ఏమి ఉంటాయి కదా. అవును. ఓ మనిషి పెద్ద పెద్ద హోటల్లో తిని బిల్లు 30,000 చేసిన దాఖలాలు ఉంటాయి. టిఫిన్ చేసి కూడా అంత చేసి ఉండే. నేను ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పాడు, ఇంత పెద్ద హోటల్లో ఎవరు వెళ్తారంటే ఒకసారి ఎవరన్నా తీసుకెళ్ళండి, బిల్లు 32,000 అయిందండి. జస్ట్ బ్రేక్ఫాస్టా? అదే ఎంత బలిసిపోయి ఉన్నారో అది వేరే కదా. కానీ విషయం ఏంటంటే మనకి అన్ని 32,000 పెట్టి 32 పళ్ళ కింద అంత తిన్నా అతని శరీరం నుంచి వచ్చే మర్నాడు ఏదైతే మనిషి యొక్క విసర్జన ఉందో అది పనికిరాంది. అంతే కదా. అది 32,000 పెడితే ఎన్నో ఆవులకి ఆహారం వస్తుంది. ఆహారం తిన్నాక వాటి పేడ ఎన్ని పొలాలకి ఉపయోగపడుతుంది అని కంపేర్ చేయండి. మీరు కంపేర్ చేయండి ఎవరు భూమికి అవసరం. కాబట్టి భూమికి ఉపకారం చేసేది ఆవు, నీకు ఉపకారం చేసేది ఆవు.
దాన్ని చంపేసి తినేసి నా ఇష్టం అంటే ఇక యు ఆర్ ఫుల్, నువ్వు భూమి భారం కదా. నాకు తెలుసు పదండి. ఇలాగుంటే మన దేశానికి ఆ, ముసలి వాళ్ళు, అనాథలు, అభాగ్యులు, అడక్కదినే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మదర్ తెరిసా వచ్చి మన దేశానికి ఎంతో హెల్ప్ చేసింది. కొన్ని సందర్భాల్లో ఆ, అంబేద్కర్ ఫోటో పక్కన, గాంధీజీ ఫోటో పక్కన, అల్లూరి సీతారామరాజు ఫోటో పక్కన, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో లేకుండా వీళ్ళ ఫోటోలు పెట్టి, పొట్టి శ్రీరాములు గారి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు లేకుండా మదర్ తెరిసా ఫోటో పెట్టే కొన్ని సందర్భాల్లో స్కూల్లో చేసింది చాలా ఉంది. ఆమె మన దేశానికి చేసింది మేలువా కీడువా? ఏం చేసింది ఆవిడ? ఆవిడ మాటల్లో వినండి, ఇంటర్వ్యూలు నేను విన్నాను మీ నోటి ద్వారా. ఆవిడ చెప్పింది. నిన్న కూడా వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను. ఉమ్. ఆవిడే చెప్పింది. నిన్న ఒక గొర్రెకి ఫోన్ చేశాను. ఓకే. అతన్ని అడిగాం. ఆవిడ చాలా మందికి సేవ చేసింది అన్నాడు. సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి ఆవిడ దృష్టిలో? మతం మార్చడం. ఓకే. ఆవిడ చెప్పింది, సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్, బట్ యాక్చువల్లీ నాట్. ఐ హావ్ కమ్ హియర్ ఫర్ ఎ మిషన్ టు కన్వర్ట్ పీపుల్. అప్రాక్సిమేట్ ఎంతమందిని కన్వర్ట్ చేసి ఉండొచ్చు? చాలా మంది. ఒక్క ఆవిడ, ఒక్క ముసలావిడ. అంటే ముసలావిడ ఉన్నప్పుడు రాలేదు, ఎంగగా వచ్చింది. మాకు స్కూల్లో పాఠం. దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో లక్షల మంది డొక్కలు నింపిన డొక్కా సీతమ్మ గారి గురించి పాఠం లేదు. ఈ చెక్క మతం మార్చిన ఆవిడ గురించి పాఠం స్కూల్లో మాకు 40-35 ఏళ్ళ కదా. దౌర్భాగ్యం కదా. మీ దేవుడు నువ్వు నమ్మే దేవుడు కాదని చెప్పి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పూజించే ఆధారాలు ఉండే ఎపిక్స్ ఉండేటువంటి దాన్ని నిరసిస్తూ మన ధర్మానికి వ్యతిరేకంగా ఇక్కడ జనాన్ని పాడు చేసేటువంటి వాళ్ళకి భారతరత్న. మరింత ఎక్కడున్నా మనం స్వాభిమానం లేని జాతి మనుగడ సాగించదు, గుర్తుపెట్టుకోండి. ఇంత స్ట్రాంగ్ గా గట్టిగా నేను అపోజ్ చేస్తున్నాను, గమనించాను. చెప్పండి. అన్ని మతాలు సమానం అంటే పచ్చి అబద్ధం. దట్స్ ద బిగ్గెస్ట్ జోక్. రాసి పెట్టుకోండి. ఈ దేశంలో సెక్యులరిజం ఉంది అంటే కారణం కేవలం హిందువులే. హిందువులు ఉన్నంత కాలం మాత్రమే సెక్యులరిజం ఉంటుంది ఇక్కడ. ఓకే. మీకు రుజువు కావాలంటే పెద్ద దూరం వెళ్ళక్కర్లేదు. కావాలంటే నడు పాత బస్తీకి, సెక్యులరిజం చూపించు. అలాగే ఎప్పుడైనా మత కలహాలు జరిగినాయి అంటారు కదా ఎక్కడైనా, అక్కడ హిందువులు తక్కువైనప్పుడల్లా మత కలహాలు జరుగుతాయి, హిందువులు నిర్మూలించబడుతూ ఉంటారు. అది పాకిస్తాన్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు. ఈ సెక్యులరిజం అనే పదాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చినవారు గాంధీజీ అని అంటారా? మేము చిన్నప్పుడు పాడుకునే వాళ్ళం, ఇందిరా గాంధీ చెంబులో బూంది అనుకునేవాళ్ళం. సో ఆ చెంబులో బూంది దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఆ రోగం అంటించబడి నపుంసకులను తయారు చేస్తుంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ఈ మిషన్ ను పర్టికులర్ గా తీసుకొచ్చి అంటగట్టారని చెప్పేసి ఒక వాపోహం ఉంది. దీని ఎంతవరకు మనం చాలా ఫోటోల్లో వీడియోల్లో చూడొచ్చు. ఓకే. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ఇంకా వాళ్ళ భార్య వాళ్ళు కల్మా చేస్తున్నారు. ఓకే. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు నువ్వు బొట్టు తీసుకెళ్ళి ఓవైసీకి పెట్టి ఓవైసీతో తప్పేముంది అనిపించు. నాకు ఇష్టం లేదని పెట్టుకోని అంటాడు. నాకు ఇష్టం లేదు నేను పెట్టుకోను అంటాడు. ఇష్టం లేకపోవడం సంబంధించింది కాదు, తప్పేముంది అన్నావుగా. ఇది అక్కడ అప్లికబుల్ ఎందుకు? నువ్వు లోకానికి నువ్వు ఎవరని చెప్తున్నావు? నేను మనిషిని అని చెప్తాను. నీ విషయం కాదు, వాళ్ళ విషయం. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాడు మన జోకర్ పప్పు ఏం చెప్పాడు? మేము దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పాడా? కేరళ వెళ్ళి ఆవాసం తినేస్తాడు వీడు, చికెన్ లాగా వండేస్తూ ఉంటాడు. చీటింగ్ కదా. దేశాన్ని మొక్కలు చేయడం స్పృహహీన. మరి మన దేశానికి స్వాతంత్రాన్ని ముందుండి నడిపించి స్వాతంత్రం ఫైనల్ వరకు ఉండి చేసింది మహాత్మా గాంధీ గారు. చెప్పారు మనకు స్కూల్లో నేర్పించింది అదే కదా సార్. దౌర్భాగ్యం. కానీ ఫ్యాక్ట్ మాట్లాడు. అంటే బయట చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఆ చైర్లో కూర్చుని నేను ఈ చైర్లో కూర్చుని ఇది నాదే అంటే కాదు కదా. కాదు కదా. అలాగే బ్రిటిష్ వాళ్ళు చెప్పారు
మేము వదిలేసింది సుభాష్ చంద్రబోస్ భయపడి తప్ప చరిత్ర చెప్పింది. అతను ఇంకో విషయం, ఇంకో జోక్ ఏంటంటే, ఒక స్వతంత్ర వీరుణ్ణి ఒక రైల్వే స్టేషన్లో స్తంభానికి కట్టేసి 2 చేతులు పైకి, అతన్ని నిక్కర కిందకి తీసి కర్రతో లాఠీతో పిర్ల మీద కొడుతూ ఉంటే అక్కడ క్యాప్షన్, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది బోసి నవ్వులతో కాదురా బోసిరీకే, ఇలా బోసి పిర్రల మీద దెబ్బలు తిన్న వాళ్ళ వల్ల వచ్చింది. అధికారికంగా బ్రిటిష్ వాళ్ళు చంపిన రికార్డెడ్ 6 లక్షల మంది పైన స్వతంత్ర వీరుని ఉరి తీశారు. 6 లక్షల మంది పైన రికార్డెడ్ ఇది. ఇంకా రికార్డ్ కాని వాళ్ళు ఎంతమందో. అలాగే వాళ్ళ టైంలో వాళ్ళు మన రూల్ చేసిన దాదాపు 250-300 ఏళ్లలో వాళ్ళు దాదాపు 30 పైన కరువులు సృష్టించారు. ఓకే. కరువులు ఎలా సృష్టింపబడతాయి? పంటలు ఫస్ట్ పంటలు ఉంటాయి, కానీ అవన్నీ ఇంగ్లాండ్కి తరలించబడతాయి. ఇక్కడ తిండి గింజలు ఉండవు. మీకు వీడియోలు కూడా ఉన్నాయి. తిండి గింజలు అలా వేస్తుంటే ఆ బ్రిటిష్ రాణి ఈ పేద రైతులు ఆ గింజలు ఏరుకుంటున్నారు. ఎముకలు అలా కనబడుతూ ఉండేటువంటి అది చరిత్ర, విత్ ఎవిడెన్స్. మరి ఇలా ఉన్నప్పుడు ఈ రోజు మనము వాడుతున్న డబ్బుల పైన మనం ఇష్టపడే దేవుళ్ళ ఫోటోలు లేవు, స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళ ఫోటోలు లేవు, మీరు చెప్పినట్టుగా వీళ్ళెవరు లేవు. మహాత్మా గాంధీ గారి ఫోటోస్ ఎందుకున్నాయి? ఫస్ట్ నేను ఇది ఒకటి కన్ఫర్మ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను ప్లీజ్. ఎవరైనా మనం వీరుడు అంటే దెబ్బలు తిన్నవాడిని వీరుడు అంటాం, దెబ్బలు కాసి ఎదురొడ్డి నిలిస్తే వీరుడు అంటాం. అవును. అలాంటి వీరుల్లో మన తెలుగు వాళ్ళు 2 పేర్లు చెప్పుకుందాం. ప్లీజ్ చెప్పండి. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు చొక్కా బటన్ తీసి, రా ఎవడ్రా నువ్వు నా దేశాన్ని నన్ను ప్రశ్నించడానికని ఎదురు తిరిగాడే, ఆయన పేరు ఆంధ్ర కేసరి. అప్పుడు ఆయన ప్లేడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అప్పుడు ఆయన అప్పుడు అలాగే తుపాకీ గుండ్లు 100 గుండెల్లో దిగబడిన రూదర్ఫర్డ్ వందే మాత్రం అంటూ ఎదురు తిరిగిన ఆయన అల్లూరి సీతారామరాజు. శాంపిల్కి చెప్తాను, వీరులు అంటే ఇలా జీవించాలి. కానీ మీకు ఎవిడెన్స్, ఫోటోలు, కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళ కారులో, బ్రిటిష్ వాళ్ళ ఫోన్ వాడుకుంటూ ఓ 14 ఎకరాల పెద్ద ప్యాలెస్లో, 14 ఎకరాల ఖాళీ జాగా ఉండే చోట ప్యాలెస్లో 2 అసిస్టెంట్లతో చక్కగా పెన్ను పేపర్. ఈ వీరత్వమే ఉంది. ఎవరు? మహాత్మా గాంధీ గారు అంటారు. మరి లేకపోతే ఇంకా మీ గురించా? ఇంకోటి ఏంటంటే, మహాత్మా అనే పదం ఎవరికంటే వాళ్ళకి వాడకూడదు. చాలా క్యాజువల్గా వాడేస్తున్నారు, అలా వాడకూడదు. భగవద్గీతలో చెప్పారు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. ఎవరైతే ఈ భౌతిక ప్రకృతిని కాక దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్ళని మహాత్ములు అన్నారు. క్యాజువల్గా అనకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఎవరిని పెడితే ఇప్పుడు కాకి బట్టలు వేసుకుని ప్రతి ఒక్కరు పోలీస్ అనకూడదు కదా. వాళ్ళ రూల్స్, వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి. పోలీస్ అంటే కొన్ని ఉండాలి, స్టార్లు, గొడవ, గోష్ఠి. ఇప్పుడు గొరక కూడా వేస్తారు, హోంగార్డ్ కూడా వేస్తారు, ఆటో ఆయన కూడా వేస్తారు. అట్లా అందుకని మహాత్మా అనే పదం ఎవరైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించారో వాళ్ళు మహాత్ములు అనాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెస్పెక్ట్కి జీ పెట్టు, గాంధీజీ విత్ రెస్పెక్ట్, నో నీడ్ మహాత్మా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నిన్ను ఆంజనేయులు అనాలి, ఎస్ఐ ఆంజనేయులు అంటే నువ్వు కాదుగా. అలా మరి అలాగుంటే ఇప్పుడు పూర్తి చేయలే, ఆ డబ్బుల మీద ఎందుకు ఉంది అని. మీరు తెలుగులో మంచి సామెత ఉంది, ఏంటది? వడ్డించేవాడు మనోడైతే ఏడాది కూర్చోవచ్చు. చెప్తాను. మరి అలాంటి డబ్బుల్ని ఇప్పుడు కింద పడ్డప్పుడు లక్ష్మీదేవితో సమానం మనం కొలుస్తుంటాం. ప్రతి పైసని లక్ష్మీతో సమానం మనం కొలుస్తుంటాం. కొలిసినప్పుడు అదే డబ్బుల పైన మరి గాంధీ గారు ఉన్నారు కదా, ఆ పరిస్థితి ఏంటి మరి? అదే వాళ్ళు ఇప్పుడు
వడ్డించేవాడు మనోడు కాబట్టి ఆ బొమ్మ అలా వేయబడింది. దాని మీద కేసు కూడా వేయబడింది. ఓకే. మీకు వీలైతే నరసరావుపేట వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేయండి. ఆయన పేరు కోట సీతారామరాజు గారు. ఆయన ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చినాయి, 92 ఎంబీబీఎస్ చేసి అది నచ్చక మళ్ళీ హోమియోపతి చదివారు. ఆయన పుస్తకం రాశారు, చాలా బాగుంటుంది. గాంధీ హత్యకు బాధ్యుడు గాంధీయే. గాంధీ ఎలా రఘుపతి రాఘవరాజారాం, పండిత్ సీతారాం, తర్వాత మీ నోటి ద్వారా చెప్పండి. నేను చెప్తాను, నాకు అక్కర్లేదు. అబద్ధం నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఆ 3 లేని అబద్ధం. ఓకే, అది ఒరిజినల్ కాదు, రీమిక్స్ బై గాంధీ అనుకోండి. మరి అలాగున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నప్పుడు కానీ మీరు చదువుకున్నప్పుడు కానీ పాఠాల్లో ఒక సోషల్లో కానీ లేకుంటే తెలుగు పద్యాల్లో కానీ గాంధీ గారి గురించి చాలా చెప్పడం జరిగింది. అప్పుడు ఎందుకు చెప్పారు? అప్పుడు ఎందుకు ఖండించలేదు? మరి నీకేం చెప్పాను? నేను వడ్డించేవాడని చెప్పాను. వడ్డించేవాడని జనాలు ఫైట్ చేసి స్వతంత్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి జనాలకు అప్పటికి కూడా తెలిసినప్పుడు, ఇప్పుడు అందరు మీలాంటి వాళ్ళు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. ప్రతి ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, ఒక స్కూల్ టీచర్ ఉండేవాడు. నేను ఎందుకంటే నాకు తెలుగు టీచర్ కూడా మా ఆయన్నే, ఆ బ్రాహ్మణుడే. అతను వాళ్ళ కొడుకు కూడా స్కూల్లో టీచర్గా చేశారు, గవర్నమెంట్ టీచర్స్గా వాళ్ళు. మరి వాళ్ళన్నా ఖండించవచ్చు. ప్రతి స్కూల్ నుంచి ఇది ఇలా ఉంది, తప్పు, ఇది ఉండకూడదు అని పిల్లలకు అప్పుడే చెప్పొచ్చు కదా. అలాంటి వాళ్ళు గవర్నమెంట్కి లోబడి పనిచేసే ఉపాధ్యాయుడు. ఓకే, ఏం పాఠం వస్తే చెప్పాలి. మాకు చెప్పలే, తెరిసా గురించి చెప్పారు, మేము వినలే. అప్పుడు గొప్ప అనుకున్నారా మీరు? అప్పుడు మదర్ తెరిసా గొప్ప అనుకున్నారా? ఏమనుకున్నాను, పాఠం రాయాలి, చదివాం. కానీ తెలియదు కదా, అప్పుడు మతం మార్చడానికి వచ్చిందనే విషయం తెలియదు కదా. సేవ చేయడానికి మతం అక్కర్లేదు అని ఆంజనేయుని చెప్పగలదు, రాధమనోదాస్ చెప్పగలదు. ఒకసారి ఇది మొల్లాతో పాస్టర్తో చెప్పించు, వాళ్ళు మతమే ముందు పెడతారు కదా ఫస్ట్. నువ్వు అబద్ధం ఆడటం మానేయచ్చు కదా, అన్ని మతాలు సమానం. మరి ఇలా ఉన్నప్పుడు హిందువులే నాస్తికులు ఎందుకు అవుతారు? ఎందుకంటే మనకి బెదిరింపు సెక్షన్ లేదు. ముస్లింలో నాస్తికులు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక కమాండ్ లాగా, వాళ్ళకి నమ్మి తీరాల్సిన సిద్ధాంతాలు విధానంలో ఉంటుంది. మనకేంటో స్వతంత్రం ఉంటుంది. ఈ స్వతంత్రం ఎటువంటిదంటే భగవంతుని కూడా క్వశ్చన్ చేసే అంత స్వతంత్రం. కాబట్టి ఉదాహరణకి భక్త తుకారం సినిమా చెప్పండి. ఆయన భక్తుడేగా. అవును, పాండంగడికి. కానీ కొంచెం కోపం వచ్చి, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అన్నాడు. ఇది కానీ మన రామదాసు గారు, భద్రాచలం రామదాసు గారు, ఆయనైతే దెబ్బలు తిని కొంచెం కటుగా, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అనేశాడు. ఇలా భగవంతుణ్ణి నిందాస్తుతి అని చెప్పి, మీరు కావాలతో ఒక పుస్తకం చెప్తాను, 30 రూపాయలు అంతే. పుస్తకం పేరు నరసింహ శతకం, ధర్మపురి, కర్నూలు జిల్లా. వెళ్ళండి, బాగుంటుంది. శేషపకవని ఆయన ఎంత మాటలు అంటాడో స్వామిని. నీకేం లంచం ఇచ్చాడు, ప్రహ్లాదు చెప్పగానే వచ్చావు, ధ్రువుడికి 6 నెలలకు కనబడ్డావు, మేమేం ఇవ్వలేదని ఇలా మాట్లాడేస్తూ, నేను తిరుపతి వెళ్తే నాకు తిండి దొరకదు అనుకున్నావా, అన్నవరం వెళ్తే అన్నం దొరకదు అనుకున్నావా, శ్రీరంగం వెళ్తే వసతి దొరకదు అనుకున్నావా, నిన్నే నమ్మి ఉన్నాను. నువ్వు నీ గదని, నీ ఆభరణాలని, కిరీటాన్ని కుదువు అంటే తాకట్టు పెట్టైనా సరే నాకు అన్నం పెట్టు. అసలు అలా మాట్లాడడానికి వాళ్ళకి ఎంత భక్తి ఉంటే అలా మాట్లాడతారండి. అంత స్వతంత్రం మనకుంది. కానీ ఎడారి మతాల్లో అలాంటిది లేదు. వాళ్ళకి ఏంటంటే కేవలం ఒప్పుకో, లేకపోతే తప్పుకో, మేము తప్పించేస్తాం తలకాయ. ఇప్పుడు కాశ్మీర్ ఉంది, కాశ్మీర్లో అక్కడ ఒక్క రాత్రికి రాత్రి లక్షల మంది హత్య గావించబడ్డారు, పారిపోయారు.
వాళ్ళకి అక్కడుండే తీవ్రవాదులు 3 గొప్ప హ్యుమానిటిక్ బేస్ మీద 3 వరాలు ఇచ్చారు. ఏంటవి? కన్వర్ట్ ఫస్ట్ ఆప్షన్, రెండోది పారిపో, పారిపో మారిపో, పారిపో మారిపో లేదా చచ్చిపో. ఎంత దయ ఉండాలి అసలు కదా. మనకు అలాంటివి లేవుగా. రావణాసురుడు శివభక్తుడేగా, ఆయనకి విష్ణుమాయ ప్రవేశించి చూసుకుందాం అని చెప్పి శంకరుడినే సవాల్ చేశాడు. తర్వాత మళ్ళీ ఆయన కాలం మీద పడతాడు, వేరే కదా. అంటే ప్రేమ భక్తి భగవంతుడి పట్ల సహజంగా రావాలి. బెదిరింపు ఎలా వస్తుంది? రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రొటెం స్పీకర్ ఎవరు? ఎలక్ట్ అవ్వలేదు. ఉపసభాపతి గడ్డం ప్రసాద్ స్పీకరు. ఉపసభాపతి అంటే ప్రొటెం స్పీకర్ ఎవరు? హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తాను పోలీసులు తప్పుకుంటే అన్నాడు ఎవరు? ఓవైసీ, చిన్న వయసు. చిన్న ఓవైసీ. అతను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఇక్కడ పవర్లో ఎవడైనా ఉండని వాడు మాకు బానిసలా ఉండాలన్నాడు. వాడు ఉప స్పీకర్ అయినా కన్ఫర్మా? ఎందుకంటే ఎట్లా కొట్టింది? లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ స్పీకరు ఎన్ని అవ్వకముందు ఒక పక్షం ఉన్న పార్టీ కాకుండా న్యూట్రల్ ఉన్న పార్టీ నుంచి ఒక పర్సన్ పెడతారు. అది ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ ఎక్కడైనా సరే. దాన్ని ఎంఐఎం న్యూట్రల్ గా ఉంది కాబట్టి ఎటువంటి అటు వెళ్తుంది కాబట్టి మధ్యలో న్యూట్రల్ ఉన్న పర్సన్ ఫస్ట్ ఎన్నికయ్యేంత వరకు ఆ కొద్ది రోజులు కూర్చోబెడతారు. దాంట్లో వాళ్ళ తమ్ముడు కానీ ఎమ్మెల్యే కాబట్టి తను కూర్చుంటాడు. తర్వాత స్పీకర్ అయ్యిందా కాలేదు అని చెప్పేసి నేను విన్నాను. నన్ను కొడితే ఎట్లా వచ్చింది? అందుకే కదా వాళ్ళు మేము చేయమని చెప్పారుగా. అతను ఉంటే మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్పారు కదా. 8 మంది ప్రసాద్ ముందు చేశారు, అతను ముందు చేయలేదుగా. ఓకే, అతను జస్ట్ ఎమ్మెల్యే అయితే వీళ్ళకి ఏమి టాపిక్ కాదు కదా. అప్పుడు అతను మామూలు ఎమ్మెల్యే అయితే గుంపులు పోయిందా, వీళ్ళకి సంబంధం లేదు కదా. ఓకే, బికాజ్ ఈజ్ ఎ ప్రొటెస్ట్ స్పీకర్ దే ప్రొటెస్ట్. విషయం నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మతనిష్ట ఎలా ఉందని చెప్పడానికి చెప్తున్నాను. వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు అని చెప్పడానికి చెప్తున్నాను. నువ్వు హిందువుగా ఉండి నా దేవాలయం, నా ధర్మము, మా గోమాతలు, ప్రకృతి, దీన్ని రక్షించే వాళ్ళకి నేను ఓటు వేస్తాను, ఈ కాన్సెప్ట్ మనకు లేదు. వాడు మా కులపం అయితే ఓటేసేస్తా, వాడు మా పార్టీ ఓటేసేస్తా, డబ్బులు ఇస్తే ఓటు, ఇలా ఉన్నారు. కానీ వాళ్ళు అలా లేరు. వాళ్ళకి మతమే ప్రధానం. ఏదో ఫోటో చూశాను ఫేస్బుక్లో, రోహింగ్యా ఒక అతను ఒక ఏసీపీని ఆడ గడ్డం పట్టుకున్నాడు, పేక. ఇప్పుడు అలాంటి రోహింగ్యాలకి ఇక్కడ కాలనీ కట్టించారు హైదరాబాద్, తిరుమర్గిరిలో ఉంది. రోహింగ్యాలని మేం బేర్ చేయలేము, ప్లీజ్ హెల్ప్ అని బంగ్లాదేశ్ మనకి రిక్వెస్ట్ చేసింది. అలాంటి వాళ్ళకి ఇక్కడ కాలనీలు. అలాగే మొన్న పాకిస్తాన్ నుంచి 17 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ని తరిమేశారా? వాళ్ళు ముస్లిమ్సే, వీళ్ళు ముస్లిమ్సే, కానీ ఆఫ్ఘన్ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు. అప్పుడు ఇక్కడ ర్యాలీలు ఏవి జరగలేదు. ఎక్కడో పాలిస్తీనా 4000 కిలోమీటర్ దూరంలో ఉంటే దాని గురించి ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. అంటే దురదృష్టకర విషయం ఏంటంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడిని భయ్యా అని ఫీల్ అవ్వగలుగుతున్నారు వాళ్ళు. నువ్వు పక్కింట్లో ఉన్న హిందువుని ఫీల్ అవ్వలేకపోతున్నావు. ఎక్కడ మార్పు రావాలి? హిందువులే. ఈ ప్రపంచం బాగుండాలంటే మార్పు హిందువుల్లోనే రావాలి. ఈ దేశం బాగుండాలంటే మార్పు హిందువుల్లోనే రావాలి. మరి ప్రతి ఇంటి ప్రచారం చేయొచ్చు, ప్రతి ఇంట్లో ఉండొచ్చు. మరి స్కూల్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా. మరి ప్రచారాలు మీరు ఇంతకుముందు చెప్పినట్టు శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంటలో జరుగుతున్న వాటిలలో ఆపేసి మరి అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. అలాంటి గురుకులం అనేది ఒక ఎలిమెంటరీ స్కూల్ కాదు, ఒక కాన్వెంట్ స్కూల్ కాదు, ఒక డిఫరెంట్ గురుకులం అనేది. ఆ పద్ధతులు వేరు, ఆ ప్రామాణికలు వేరు, దాని విధానాలు వేరు. ఒక హాస్టల్ ఉంటుంది, అన్నీ తెలుసు నాకు గురుకుల గురించి. అలాంటి ప్లేస్లో వీళ్ళు చేస్తున్నారంటే మరి ఎంతవరకు అన్యాయం? అడిగే వాళ్ళేరా? లోకల్ ఉంటారు కదా, లోకల్ జనాలు ఏం చేస్తున్నారు మరి? ఇక్కడ విషయం అది, వాడు ఒక పోస్టర్ తెచ్చి
మొన్న ఈ కిస్మిస్ గురించి ఫ్లెక్సీ కట్టాడు ఓ గుడి ముందు. ఎక్కడ అది ప్లేస్ చాగళ్ళని, పశ్చిమ గోదావరి, వివి వినాయక్ వాళ్ళ ఊళ్ళో. వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఎవరికో చెప్పారు గుడి ముందు కట్టాడండి అని. అంటే నేను వాళ్ళకి చెప్పాను, ఫ్లెక్సీ కదా, ఊరికే పొల్ల మొక్క కట్టేయాలంటే పోతుంది, తీసేయండి, గుడి ముందు కట్టకూడదు కదా. నేను అలా చేశాను. వాడు గుడి ముందు ఫ్లెక్సీ కట్టాడు, గుడి లోపల ఉండే స్తంభానికి తగిలిచ్చేసాడు దాన్ని. సో దాన్ని మనం తీసేసాం, ఒక కర్రతో పొడిచి తీసేసాం. ఎందుకంటే అదే నువ్వు శ్రీరామనవమి ఉత్సవాలు అని చెప్పి ఫ్లెక్సీ చర్చి ముందు మసీదు ముందు కట్టు చూద్దాం. కాబట్టి ఎవరైనా మారవలసిన వాళ్ళు ఎవరంటే హిందువులని చెప్తారు. ఎలా మారాలి? స్వాభిమానంతో మారాలి. ఇప్పుడు ఎవరైతే మెర్రీ కిస్మిస్ అని చెప్తారో రేపు డిసెంబర్ 25, వీళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా హ్యాపీ సంక్రాంతి వింటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ జోక్ ఏంటంటే వన్ సైడ్ లవ్. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే డిసెంబర్ 31 గొర్రెలు ఎవరంటే వాళ్ళు కాదు, మనం ఎదవలే. ఎలా ఎలా డిసెంబర్ 31 అర్ధరాత్రి జనవరి 1 వచ్చే ముందు ముస్లిమ్స్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ సెలబ్రేట్. ఓకే. క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు చర్చిలో ఉంటారు, దే ఆర్ నాట్ మూవింగ్ ఆన్ రోడ్. కానీ మన గొర్రెలు అర్ధరాత్రి గుడి తలుపులు తీయడాలు, అర్ధరాత్రి కేకులు కోయడాలు, అర్ధరాత్రి టపాసులు కాల్చడాలు, వెల్కమ్ చెప్పడాలు, మళ్ళీ ఉగాదికి వీళ్ళు పడుకుంటారు పొద్దున్న 8 దాకా. ఏది ప్రకృతిలో సహజంగా వచ్చేది? జనవరి 1 కాలంలో మార్పే ఉండదు, డేట్ మారుతుంది అంతే. మరి ఉగాది ప్రకృతి మారుతుంది. మనం ప్రకృతిలో జీవించే వాళ్ళం, ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అర్ధరాత్రి మందు కొట్టి తాగేసి బైక్ మీద తిరిగేసి కల్చర్లెస్ ఫెలోస్ కదా. పోనీ కిస్మిస్ సెలబ్రేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, మరి వాళ్ళని ఎప్పుడైనా శ్రీరామనవమి పిలవచ్చుగా. ఈ వన్ సైడ్ ఎందుకు అంటున్నా? పోనీ ఆ కిస్మిస్కి ఏమైనా ప్రామాణికత ఉంటే పోనీ మనం వెళ్దాం. మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? అంజలి హైదరాబాద్లోనే మామూలుగానే ఉంటాడు. చందు మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? తనే పెద్దవాడు, లేడీని చెప్పాడుగా, క్వశ్చన్ వేయకూడదు. వేయకూడదు. మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? ఈ ప్రశ్న రాకూడదుగా. రాకూడదు. మీ అన్నయ్య కారు ఉందా, మీ అన్నయ్య ఫ్లాట్ ఉందా, ఈ పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. ఎందుకని? లేడు కాబట్టి. లేడు కాబట్టి. అలాగే డిసెంబర్ 25కి ఏమన్నా ప్రామాణికత ఉంటే చెప్పు. ఓకే. నేను 90 lakhs ఇస్తా. ఈయన 26 ప్రశ్న, 20 ప్రశ్న మీ దాంట్లో, 26వ ప్రశ్న మీ దాంట్లో 90 lakhs ఇస్తా. 90 lakhs, ₹1,00,00,000 వడ్డీతో. వడ్డీతో ₹1,00,00,000. డిసెంబర్ 25 నువ్వు ఎవరి గురించి సెలబ్రేట్ చేస్తున్నావో వాడు పుట్టాడని నిరూపిస్తే 90 lakhs ప్లస్ 1 crore ఇస్తా. అందులో 26 ప్రశ్నలు ఉన్నాయి, అందులో 13 ప్రశ్నలు సమాధానం చెప్తే చాలు. మేము కూడా మతం మారిపోతాం, ఇంక్లూడ్ ఆంజనేయులు. నేను మతం మారుస్తాను, దాన్ని మార్చేస్తా అంటారు. టైటిల్ చూడు, టైటిల్ చూడు. ఎలాగి చూసా చదివాను ఆల్రెడీ. మార్చండి, నన్ను మతం మార్చండి. అయితే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మాణం ఆల్మోస్ట్ జరిగిపోయింది, ప్రతిష్టాపన మాత్రం ఒకటే ఉంది. ఈ రాముడు ప్రపంచాన్ని పాలించిన రాముడు అన్నాం, బాగానే ఉంది. ఇంత ప్రపంచం మొత్తం తిరిగినప్పుడు రాముడు మన భాగ్యనగరానికి ఎప్పుడన్నా రావడం జరిగిందా? వచ్చాడు? ఎక్కడ ఆనవాళ్ళు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయంటారు? మొన్న ఓ 400 ఏళ్ళు రామదాస్ గారికి బాకీ ఎవరు ఇచ్చారు? రామోజీ, లక్ష్మోజీ. గోల్కొండే సాక్ష్యం. కాకపోతే జాఫర్ చెప్తాడు, నేను కాదు. అక్కడ గైడ్ జాఫర్ చెప్తాడు, యహా రామ్జీ రామ్ సర్కార్ రామదాస్ కే లియే ఆయా అని చెప్పి హిస్టరీ ఉంది. నా మాటలు కాదుగా, హిస్టరీ ఉంది కదా, దానికి రుజువు ఉంది. అందుకని ఏదైనా మనం నమ్మాలంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి, ఎపిక్స్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే అక్కడ ఏమైనా ఉంటే సెలబ్రేట్ చేద్దాం. వాళ్ళ అన్నయ్య అవినీతి పరుడు అన్నాను నేను. దేనికి నిలబడద్దు స్టేట్మెంట్? నిలబడదు. చంద్రశేఖర్ వాళ్ళ అన్నయ్య అవినీతి పరుడు ఎలా? వాళ్ళ అన్నయ్య లేడుగా. లేడుగా. వాళ్ళ అన్నయ్య లేను, వాళ్ళ అన్నయ్య చాలా గొప్పడు. అది కూడా
నిలబడదు కదా. అలా డిసెంబర్ 25 గురించి మళ్ళీ మాట్లాడదాం. అసలు అతను ఉన్నాడు, ఎగ్జిస్ట్ నిరూపించండి. ఇప్పుడు ఉన్నాడని నిరూపణ కలిగిన వాటినేమో వదిలేసి ఒక హంబక్ని ఎందుకు? మొన్న రైల్లో వస్తున్నాం విజయవాడ నుంచి, టీసీ చక్కగా బొట్టు, నల్లపూసలు, మెట్టెలు, చక్కగా ఐ ఫెల్ట్ లైక్ ఏ డాటర్, చక్కగా బంగారు తల్లే ఉంది. నేను ఏకాదశి వ్యాపిస్తే మేము క్రిస్టియన్స్ అను. ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు, బ్రిటిష్ వాళ్ళు ఎవరో మన నెలకి రాలేదు, మీరు 50-50 అని చెప్పుకోండి అని చెప్పారు కదా. ఎవరన్నా ఉన్నారా క్రిస్టియన్స్ ఇక్కడ? సతీష్ కుమార్ క్రిస్టియనా, అనిల్ కుమార్ క్రిస్టియనా, విజయ్ కుమార్ క్రిస్టియనా? నీ కారు వెనకాల నేను ఇన్నోవా అని రాస్తే అయిపోద్దా? అదేం కాదు, ఫోర్డ్ కదా. BMW రాసేద్దామా? రాసుకున్నంత మాత్రాన చేంజ్ అవ్వదుగా కారు. సేమ్ ఇదే కదా. మరి పుట్టింది ఎవరికి? పేరు, నీ బతుక్కి పేరు కూడా పెట్టలేను మాత్రం. అది నీ గతం ఎలా మారుస్తుంది? పోనీ ఇక్కడ లేనిది ఏమన్నా అక్కడ ఉంటే చెప్పు, వెళ్ళిపోదామా? ఓకే, ఎవిడెన్స్ ఉందా? ఎపిక్స్ ఉన్నాయా? ఎథిక్స్ ఉన్నాయా? మంచి అమ్మ ఉందా? మరి చర్చిలలో వందల మంది కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తుంటారు మరి వీళ్ళు? వాడు వచ్చను, వాడు చచ్చను, వాడు కాచను, ఆ రక్తము తాగెదము. సెంటిమెంటల్ ఫుల్స్ కదా, సెంటిమెంటల్ ఫుల్స్. మన కొరకే మరణించను అని చెప్తే ఈ పిచ్చోడు ఎంత దారుణం అండి. మన కోసం మరణించిన వాళ్ళు ఎవరండి? ఏమంటే నీకు వివాహం అయింది కదా, అల్లు సీతారామరాజు చేసుకుంటే పిల్లనెవరా? భగత్ సింగ్ పిల్లనెవరా? ఎందుకు ఎవరు మరి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళ కళ్యాణం కంటే లోక కళ్యాణం ముఖ్యం అనుకున్నారు. అవును, వీళ్ళ గేసేం కాదే, దేశం ముఖ్యం అనుకున్నారు. అవును, వాళ్ళు బలిదానం చేశారు. ఒక ఖుదీరామ్ బోస్, ఓ అల్లూరి, ఇంక ఎన్ని పేర్లు మనకు తెలియవు. అంత గొప్పోళ్ళు మన కోసం మరణిస్తే, వాళ్ళ జీవితాన్ని జ్వలింపజేసుకుంటే, ఆజాద్ చంద్రశేఖర్ తెలుసా? తెలుసు. గట్టిగా 30 ఏళ్ళు కూడా లేవు, ఒక్క గుండు మిగిలింది, చుట్టూ బ్రిటిష్ పోలీసులు. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను వాళ్ళ చేతిలో మరణించలేదని ఒక్క గుండు దాచిపెట్టుకుంటాడు ఎప్పుడు ఆయన. వందే మాతరం, భారత్ మతాకి అలా బలిదానం చేశారు. వాళ్ళంతా బలిదానం చేస్తే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ కూర్చున్నాను. సంభాజీ తెలుసా? విన్నాను, 40 రోజులు చదివాను. శివాజీ కొడుకు మతం మారమని ఒకరోజు కన్ను పీకి, ఓ రోజు కాలు నరికి, ఓ రోజు తోలు ఉడిచి ఎంత హింసించారు. 40 రోజులు హింసిస్తే కూడా మరణించారు తప్ప మతం మారలేదు. ఎవడైతే ఈ దేశంలో గొర్రెల్లా మతం మారుతారో వాడి పూర్వీకులను అవమానించిన వాడు నీతి లేనివాడు. ఈ స్టేట్మెంట్ ఇలాగే రిలీజ్ చేయి. 100% రిలీజ్ చేస్తాను. దీంతో పాటు టీటీడీ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మొన్న కోర్టు టీటీడీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, హైకోర్టు. టీటీడీ నిధులని మీరు ఈ ఇష్టం వచ్చినట్లు వాడకూడదు, రోడ్లకి, మున్సిపాలిటీలకి అసలు మామూలుగానే కోర్టు చెప్పకముందే బాగా గడ్డి పెడితే ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. కోర్టుకి వెళ్ళాక నేను అనుకుంటలే 1% ఫ్రమ్ తిరుమల టు తిరుపతి. ఓకే, తిరుపతిలో ఇంకెవడో ట్యాక్స్లే కట్టక్కర్లేదు, అంతే కదండి. మనం ఉండిలో డబ్బులు వేసేది ఎందుకంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వాడుకోవడానికి. సిగ్గులే, నువ్వు చవట కాకపోతే గుళ్ళో డబ్బులు ఎలా పట్టుకెళ్తావు? చవట. నువ్వు అన్ఫిట్ కాకపోతే గుళ్ళో డబ్బులతోనేమో ఫ్లైఓవర్లు వేస్తావా, గుళ్ళో డబ్బులతోనేమో రోడ్లు వేస్తావా? అంటే తిరుమలలో డబ్బులు మొత్తము కింద, తిరుపతిలో ఫ్లైఓవర్స్ అన్ని వాటి డబ్బులేనా? మరి దేని డబ్బులు? మరి ఎవరి డబ్బులు? ఓకే, తిరుపతిలో గరుడ వారధి నా శ్రీనివాస్ సేతు, అది ఎవరి డబ్బులు? తిరుమల డబ్బులే. ఓకే, ఎవరైనా డబ్బులు ఎందుకు వేస్తారు? రోడ్డు కోసమా, గాడి కోసమా? దేవుడు ఇష్టం ఉండి ఎవరైనా భక్తులు వెంకటేశ్వరం కోసం వేశారు. అవును, వీడు రోడ్డుకి లేకపోతే వీడు మున్సిపాలిటీ ఖర్చు పెట్టడానికి కాదే. అయినా కూడా మనం విద్యకు ఖర్చు పెడుతున్నాం. పద్మావతి యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, స్విమ్స్, రుయా రన్ బై టీటీడీ ఫండ్స్ విచ్ ఇస్ గివెన్ బై హిందూస్. వాడు పనిచేసే వాళ్ళు చాలా మంది
నాన్ హిందూస్. అంటే వాళ్ళని కూడా వెంకటేశ్వర బతికిస్తున్నాడు. సిగ్గు లేకుండా నేను గొర్రె అని చెప్తాడు. ఆడి పేరు నారాయణరావు, టీటీడీలో పనిచేస్తాడు. నేనేమో గొర్రెని అంటాడు. వాడికి అన్నం ఉండదు వెంకటేశ్వర లేకపోతే. వాడి పేరు వెంకటేశ్వర పేరు. సో ఇలా నీతి లేని వాళ్ళ మతం క్రైస్తవం, దాన్ని వ్యతిరేకిస్తాం. ఇదిలాగుంటే తెలంగాణలో ఇప్పటి వరకు ఉంది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, ఆయన పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీనివల్ల మత కొల్లాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మనం ఎప్పుడు అప్పట్లాగే ఉంటుంది అలా అనుకోకూడదు. ఎందుకంటే మనం కొంచెం పాజిటివ్ కూడా ఆలోచించాలి. ప్రతిసారి నెగిటివ్ అనుకోకూడదు. నేను ఒక వీడియో చూశాను, చాలా నచ్చాడు రేవంత్ రెడ్డి. అది ఎప్పటి వీడియో నాకు తెలియదు. ఎవరో టోపీ పెట్టారు, ఈ ముస్లిం ఇలా తీసారండి. ఆ కింద కామెంట్లో ఎవరో మొన్న అన్ని హామీలు ఇచ్చాడు, అది అన్నాడు, మైనార్టీలు అన్నాడు, టోపీ పెడితే తీసాడు అన్నాడు. కింద కామెంట్లో ఎందుకు పెట్టుకోవాలి రాయ్, ఎందుకు పెట్టుకోవాలి చెప్పు? ఓవైసీకి బొట్టు పెట్టిస్తాము, పెట్టుకోవడం పెట్టలేం, మరి నాకెందుకు కదా. అక్కడ వేరే స్టేట్లో ఎక్కడో సీఎం చెప్పాడు, సార్ మొన్న టోపీ పెడుతుంటే మీరు దోశారు, మీరు సెక్యులరిజం లేదా. నాకేం అవసరం? నేను రాముని నమ్ముతాను, నేను కృష్ణుని నమ్ముతాను, నేను శివుని నమ్ముతాను, నాకు టోపీతో పనే ఉంది, నేను హ్యాపీగా ఉంటే. సార్ మీరు ఎంత ముస్లిమ్స్ మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తారు యాజ్ ఏ సీఎం అని అడిగారు. వాళ్ళు రాముని ఎంత రెస్పెక్ట్ చేస్తే నేను వాళ్ళ అల్లాని అంత రెస్పెక్ట్ చేస్తా. కొంచెం చెప్పాలంటే తెలుగులో మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే. పెద్ద విషయం ఉంది. కానీ దరిద్రం ఏంటి తెలుసా, ఆడవాళ్ళు ఎవరో ఇఫ్తార్ విందుకు వెళ్ళారు, ఎక్కడా ముస్లిం ఆడవాళ్ళు టోపీలు పెడతారా? మన బోడి మొక్కలు ఆడవాళ్ళు టోపీలు. అంత దిగజారిపోవాలా? ముస్లిము నువ్విచ్చే తాయిలాలు, నువ్విచ్చే ఆఫర్లకి ఓట్లేడు. నిన్న ఫిరోజ్ వెళ్ళి చెప్పాడు, సార్ ఏంటి సార్ ఎప్పుడు చూసినా 7 వాళ్ళు గెలుస్తారు అని జాఫర్ అడిగాడు. జాఫర్ అడిగారు, జర్నలిస్ట్ జాఫర్ తెలుసు. ఫిరోజ్ ఓడిపోయాడు కదా నాంపల్లిలో, ఫిరోజ్ ఖాన్ అని చెప్పాడు. ఎందుకు గెలవరు అబిట్ ఒక్కొక్క ఏరియా చెప్పాడు. అక్కడ 60,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ 80,000 మంది ఉన్నారు. మంచి అనాలిసిస్ చేశాడు. తెలుసు నాకు, నేను ఇంటర్వ్యూ కూడా చేశాను తను. బ్రహ్మాండమైన అనాలిసిస్, అది పర్ఫెక్ట్ అనాలిసిస్. ఇంకో జోక్ ఏంటంటే జై శ్రీరామ్ చెప్తాడు, నేను సెక్యులర్ ముస్లిం అన్నాడు. జోక్ ఏంటంటే సెక్యులర్ హిందూ ఉంటే మన బొద్దుగాళ్ళంతా జై అంటారు. అదే ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ సెక్యులర్ ముస్లిం, ఎంతమంది జై అంటారు ముస్లిమ్స్? తనకి చాలా మంది నెగిటివ్. తనకి ఇప్పుడు ఓడిపోయాడు, అదే ఓడిపోతాడు తను. ఆ విషయం ముందే చెప్పిండు, ఎన్నోసార్లు చెప్పిండు, నేను నాంపల్లిలో ఇక్కడ ఉన్నంత వరకు గెలవను, వేరే దగ్గరికి వెళ్తే గెలుస్తా, కానీ ఇక్కడ నిలబడతా, నేను ఓడిపోయినా పర్లేదు, నాకు వాళ్ళు ఓటు వేయనని కూడా తెలుసు నాకు, కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతా. ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరు అంటున్నా, ఈ అబద్ధపు భావంలో బతికే ఈ ఫేక్ హిందూస్ కదా ఆలోచించాలి. అవును, ఇప్పుడు అతనుకున్న క్లారిటీ కన్నా నీకు ఉండాలిగా. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈ బొందుగాళ్ళు, ఆ మధ్య ఒక వీడియో వచ్చింది, ఫుడ్ లాగా ఒక క్రాబ్ పీత అంటారా, పీతలే, దాన్ని సర్వ్ చేశారు. కాసేపట్లో తినేస్తారు అని దానికి ఆకలేస్తుంది, అక్కడ ఉన్నదాన్ని తింటుంది. దాన్ని వీడియో తీశారు. కాసేపట్లో తన ఆహారం అయిపోతుంది, కానీ దానికి ఆకలేసి అది ఫుడ్ తింటుంది. హిందువులు అలా ఉన్నారు, కొంచెం కూడా సోయి లేకుండా. ఓకే, మీ ఫైటింగ్ ఎంతవరకు సార్? భగవంతుడు ఎంత చేయిస్తే అంతవరకు. ఈ విషయం పైన మీకు చాలా బెదిరింపు కాల్స్ కానీ, లేకుంటే చంపేస్తామని చెప్పేసి కానీ రకరకాలుగా వచ్చి ఉండాలి. ఎన్ని వచ్చాయి మీకు? వచ్చాయా రాలేదా? మనం ఇంట్లో కూర్చుంటే ఏమీ రావు. ఓకే, ఇంట్లో కూర్చుంటే ఓడి పట్టించుకుంటాడు కదండి. 4 గోడల మధ్యలో ఉన్నామని ఓడి పట్టించుకోడు.
నలుగురిలో ఉన్నవాడిని కదా అందరు పట్టించుకునేది. మామూలుగా వాస్తవం ఏమిటంటే సాధు అనేవాడు ఓ మఠంలో ఓ వనంలో ఒక దేవాలయంలో కూర్చుని జపము తపము పూజ ఇలాగే జీవించాలి. నేను అలాగే జీవించడం నాకు ఇష్టం, సుఖం కూడా. మరి వీళ్ళ చేత రకరకాల మాటలు అనిపించుకుంటూ ఎందుకు ఉండాలి అంటే జరిగే అన్యాయం చూస్తూ ఊరుకోలేక. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అన్నం వెంగమాంబ సత్రం, అక్కడ అన్నదానం పేరిట జరిగేది రేషన్ బియ్యం. డబ్బులు ఎన్నున్నాయంటే అన్నదానానికి వడ్డీతో పెడితే 100 ఏళ్ళు పెట్టచ్చు. వడ్డీతో మరి ఎందుకు అట్లా పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది. అన్నయ్య వాళ్ళకి తిరుమలని ధ్వంసం చేయాలి, తిరుమలకు వచ్చే వాళ్ళని రాకుండా చేయాలి, తిరుమల నిధుల్ని మింగేయాలి, జనం వెక్స్ అయిపోతే వాళ్ళని మతం మార్చేయాలి. ఫుడ్ డబ్బు ఏం లేకుండా వసతి లేకుండా వస్తారు తిరుమలకి. మనకి భక్తి ఉంది, మనం వస్తాం, మనం వెళ్తాం. ఇవాళ మా లాయర్ గారు నడిచే వెళ్తున్నారు, అలా 7 వారాలు నడవాలని ఫిక్స్ అయిపోయారు రామకృష్ణ గారు. కృష్ణ గారు. సో మనం వెళ్తాం, మనం వెళ్ళడం మానం. ఎందుకంటే మనం వెంకటేశ్వరం కావాలి. వాడు ఏం చేసినా వెళ్తాం, మనం వాడు అన్నం పెట్టకపోయినా వెళ్తాం. ఎందుకంటే మనకి స్వామివారి మీద భక్తి ఉంది కాబట్టి. వాళ్ళలాగా ప్రచారం చేస్తే తప్ప బెదిరిస్తే తప్ప బతకలేని మతాలు కాదు మనది ఎవిడెన్స్ ఉన్నది, ఎథిక్స్ ఉన్నది, ఎపిక్స్ ఉన్నది. ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, దాంట్లో నుంచి అడుగుతాను మిమ్మల్ని. మీరు కుటుంబీకుల, సన్యాస, సాధువా? సాధు. నాకే కుటుంబం లేదు, ప్రపంచం కుటుంబం. సాధువు మీరు. సాధువులకు కొన్ని విధానాలు వేరుంటాయి, మరి మీరు దీనిపైన ఎందుకు వచ్చారు? అదే చెప్తున్నాను కదా, నా పాటికి నేను జపం చేసుకుంటూ పూజ చేసుకుంటూ మూల చదువుకుంటూ ఉండొచ్చు. మీరు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడకపోతే నేను మౌనం వదలాల్సిన ఆవశ్యకత ఉంది కదా. ద వరల్డ్ గెటింగ్ హ్యావెక్ నాట్ బికాస్ ఆఫ్ సైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బికాస్ the world getting havoc not because violence of the bad people, because silence of the good people. మాట్లాడాలి, అన్యాయం మీద మాట్లాడాలి, 100%. ఇలాగ ఉంది సార్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? శరీరానికి అయితే కొంత ఉంది, మనసుకైతే మనసు ఏజ్ లేదు. కానీ దీంట్లోకి ఇలా అవ్వాలని చెప్పేసి మీకు ఏ వయసులో అనిపించింది? ఎందుకంటే యూత్లో ఉన్నప్పుడు ఎవరికైనా సరే సాధు సంతులోకి వెళ్ళడానికి చాలా తక్కువ, 1000లో 1 కూడా ఆలోచించారు యూత్లో ఉన్నప్పుడు. యూత్ దాటిన తర్వాత 30 దాటిన తర్వాతని ఇలాంటిది సాధువు కానీ పూజలు జపాలు వీటి మీకు ఎక్కువ మొగ్గు చూపిస్తారు, భక్తికి కూడా ఎక్కువ మొగ్గు అప్పుడే చూపిస్తారు. మీరు కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ మీకు కూడా కోరికలుండి బాగా ఎంజాయ్ చేద్దాం, తిరుగుదాం, తిందాం అన్న ఆలోచనలు ఉన్నాయి అలాంటప్పుడు, లేకుంటే మధ్యలో మారారు? మనం పెరిగే విధానాలను బట్టి ఇవన్నీ ఉంటాయి. మా నాన్నగారు నేను పుట్టినప్పటి నుంచి ఆయన శరీరం వదిలేదాకా శబరిమల ఎవ్రీ ఇయర్ వెళ్ళేవారు. ఓకే. సో కాబట్టి వచ్చినప్పటి నుంచి నాన్న నేను వస్తానని ఏడిస్తే 6 ఏళ్ళు వచ్చాక మాల వేసి శబరిమల తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ నాన్నగారితో పాటు రోజు పూజలో కూర్చుని అలా దేవాలయానికి వెళ్ళడం, యాత్రకి వెళ్ళడం, అలా జీవించడం, దాంతోపాటు పుస్తకాలు చదవడం. అలా ప్రభుపాద వారి పుస్తకం 22 ఏళ్ల వయసులో ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ఆ పుస్తకం చదివినప్పుడు లైఫ్ అంటే ఇది కాదు, ఏదోలా జీవించడం కాదు, మంచి బట్టలు వేసుకోవడం, లేకపోతే మంచి కారులో తిరగడం, ఇవి మన డ్రీమ్స్ అనమాట. అలాగే ఆ బట్టలు మఫ్తలాలు అలాంటివి వేసుకునేవాడిని. కానీ మా నాన్నగారిని కారు కొనమని తినేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ పుస్తకం చదివానో మొత్తం నా ఆలోచన అంతా మారిపోయింది. జీవితం అంటే ఇది కాదు, కారు బట్టలు విలాసం ఏదో అది కాదు. జీవితం అంటే భగవంతుడిని పొందడం. ఇందాక మాట చెప్పేవే, 1000 మందిలో ఒక్కడు కూడా ఉండదు. ఈ మాట కృష్ణుడు చెప్పాడు.
చెప్పండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. వేల మంది మనుషుల్లో ఏ ఒక్కడో నన్ను చేరాలని ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ ఒక్కడో నన్ను చేరతాడు అన్నాడు. కాబట్టి భగవంతుడి యొక్క కృప, గురువుల యొక్క దయ, ఈ పూర్వజన్మ సుకృతి, మా తల్లిదండ్రుల యొక్క పుణ్యం వలన ఈ ధర్మ మార్గం అవ్వడం, భగవంతుడు ఇంకా చాలా చాలా చేయించాల్సిన ఇది ఉంది, చాలా ఆలోచనలు ఉన్నాయి, భగవంతుడు చేయిస్తాడని నమ్మకం కూడా ఉంది. మీరు మ్యారేజ్ చేసుకున్నారా సార్? నేను 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వచ్చేసాను. తర్వాత అయోధ్యలో కరసేవకు వెళ్ళాం 92లో. తర్వాత 22 ఏళ్ల వయసులో ఆ బుక్ చదివిన తర్వాత ఐ లెఫ్ట్ మై. ఓకే సార్, అలాగుంటే ఇప్పుడు ఇంత ముందుకు మన ఇంటర్వ్యూ మొత్తంలో మీరు కొన్ని మధ్యలో భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదివారు. కానీ ఇదే భగవద్గీతని ఒక దాంట్లో, అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, పర్టికులర్గా హిందువులే చనిపోయినప్పుడు అక్కడ భగవద్గీతను ప్లే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రథయాత్రను తీసుకువెళ్ళేటప్పుడు కూడా భగవద్గీతని మాత్రమే పెడుతున్నారు. భగవద్గీత శవాల దగ్గర పెడితే దోషం కాదు, కానీ శవాల దగ్గర మాత్రమే పెడితే దోషం. అక్కడ మాత్రమే పెడుతున్నారు. గుళ్ళ దగ్గర వినిపించేది తక్కువ, శవాల దగ్గర వినిపించేది ఎక్కువ భగవద్గీత. ఎలా తయారైందంటే, ఎవరైనా గుడి మీద భగవద్గీత పెడితే ఎవడో పోయి ఉంటాడో అందుకే పెట్టారు అనే రోజుకి వచ్చింది. ఎందుకలా తీసుకొచ్చారు? ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా అలవాటు మారాలంటే మీరు ఒక ఇంత రాయి తీసుకుని ఇక్కడ రోజు 1 గంట సేపు వెళ్ళానంటే ఏమవుతుందంటారు? ఒక 4 రోజులు అంటే పగులుతుంది, లేకుంటే కొద్దిగా గొయ్యి వస్తుంది. రోజు గంట సేపు వెళ్ళాలంటే పెద్ద గొయ్యి వస్తుంది, తర్వాత నెయ్యి వస్తుంది రాదా? అలా అలా ఒక 25 ఏళ్ళ నుంచి శవాల దగ్గర పెట్టుడు స్టార్ట్ చేశారు. అలాగా అదొకటి. ఓకే, అలాగే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఆ 3 లైన్లు ఇందాక ఈశ్వర్ వల్ల తేరేనాం, అది పెద్ద అబద్ధం. రీమిక్స్ చేసింది ఎవరు? గాంధీ. అది ఒరిజినల్ అది కాదుగా. గంగా తులసి సాలగ్గా రఘుపతి రాఘం బద్దగిరీష మేఘశ్యాం. ఓకే, ఇది ఒరిజినల్. ఇంకో జోక్ ఏంటంటే, గాంధీ ఈ పాట హిందువులతో గుళ్ళో మాత్రమే పాడించేవాడు. ఎక్కడ మసీదులో ఈ పాటలు ప్లే చేయరుగా. నేను ఎందుకు కానీ అబ్దుల్ కలాం ఫోటో 3 మంది హిందువులు ఇళ్లలో చూశాను. అబ్దుల్ కలాం. మరి ఎంతమంది ముస్లింలలో అబ్దుల్ కలాం ఫోటో చూస్తాను? చాలా తక్కువ. ఆయన మన సైంటిస్ట్ కదా, ఆయన అందరు ఇష్టపడతారు, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మనం ఇష్టపడతాం, అంతే. మనకు అందరు కావాలి. మనం రోడ్డు మీద పోయేటప్పుడు మసీదు కనపడితే ఫ్లయింగ్ కీస్ ఇస్తాం, మా చర్చ్ కనపడితే ఫ్లయింగ్ కీస్ ఇస్తాం. మనం అక్కడ ఇక్కడ అంతటా దేవుడు ఉన్నాను నమ్ముతాం మనం. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వింటాను నేను. ఇలా అని ఇట్లా అంటారు, మొక్కుతుంటారు, లేకుంటే బండి ఇట్లా ఏందో తెలియక ముఖ్యంగా పిల్లలు తెలియక చక్కగా నమస్కారం అంటే అర్థం తెలుసా? సంస్కృతంలో స్వామి నేను నీ వాడను అని సంస్కృతంలో. భగవంతుడు మనం చెబుతున్నాం, స్వామి ఐ ఆమ్ బిలాంగ్స్ టు యూ అని. అది నమస్కారం. ఏం జరగక ఇట్లా ఫ్లైంగ్ కీస్ ఇస్తారు. ఏం చేద్దాం? గుడిలో బ్రాహ్మణుడిని పూజారి గారు అంటారు, అనొచ్చా అనకూడదా? పూజారి తప్పేం లేదు, తప్పేం లేదు. అర్చకులు అనొచ్చు, పూజారి తప్పేం లేదు. పూజ చేసేవాడు పూజారి, పూజ చేసేవాడు పూజారి. పూజారి అంటే పూజను హరించేవాడు పూజారి అంటారేమో, పూజను హరింపజేసేవాడు పూజారి అంటారు. కానీ పూజారి అని పిలకూడదు. ఎవరు చెప్పలేక ఇది కాదంటారు. మనం అంటే నానార్థాలు మన ఇష్టం వచ్చినప్పుడు. హరి అంటే విష్ణువు, హెచ్ఆర్ఏ హరి, హెచ్ కొట్టేస్తే హరి అంటే శత్రువు. అంతేగా. ఒక్కొక్క దానికి చాలా నానార్థాలు ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా చెప్పాలి. ధర్మం ఈ భూమి మీద ఉంటే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం నేను చెప్పిన 2 అక్షరాల వాడినే నువ్వు పూజించాలి అనేటువంటి మూర్ఖ మతాలు ఉంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ పెద్ద అతను ఉన్నాడు కదా, అసదుద్దీన్, బతుకమ్మ అని వెటకారం చేశాడు. ఇతనేమో 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తా అన్నాడు.
మళ్ళీ రాముణ్ణి కౌశల్య ఎక్కడ కన్నది, ఇలా ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే అలా స్ఫూర్తిగా తీసుకుంటారంటారా? తీసుకోరు. కాబట్టి నువ్వు బయ్యా అంటే నువ్వు కుయ్యా. చాలా థ్యాంక్ యూ సార్, మంచి ఇంటర్వ్యూ చేశాను ఈరోజు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.